వెల్కమ్ టు టీబీసీ న్యూస్. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ధర్మాపూర్లో ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన సందర్భంగా జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వలసల జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయుటకు అందరి సహకారం అవసరమని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాభివృద్ధికి అధికంగా నిధులు కేటాయిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రానున్న 10 ఏళ్లలో జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విత్ విచ్ యూ క్యాన్ చేంజ్ ద వరల్డ్. ఇది నెల్సన్ మండేలా గారు అన్నారు. అది ఎప్పుడు కూడా నా చెవులలో మారుమోగుతూ ఉంటుంది. భారతదేశంలో అసలైన అభివృద్ధి రావాలంటే మన పిల్లలు నాణ్యమైన విద్యను వాళ్ళకు అందిస్తే తప్ప అది సాధ్యం కాదు. మనం కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని వనరులు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి. కానీ మన పిల్లలు ఇంకా విద్యలో వెనుకబడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైదరాబాద్ లాంటి నగరాల విద్యార్థులతోటి పోటీ పడలేకపోతూ ఉన్నారు. ఒక ఆత్మన్యూన్యత భావంతో వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వెనకనే ఉంటున్న సందర్భం చూసినాం. అందుకే ముఖ్యంగా వలసల జిల్లాగా పేరుగాంచిన మన మహబూబ్ నగర్ జిల్లా, ఇక్కడ పిల్లల్లో టాలెంట్ ఉన్నా కూడా మంచి అవకాశాలు లేక వాళ్ళు జీవితంలో ముందుకు పోలేకపోతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నా ఆలోచనలు పంచుకున్న తర్వాత మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలన్న నిర్ణయం తీసుకున్నాం. అందుకు అనుగుణంగానే మొదలు యూజీసీ తోటి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పాలమూరు యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం, అలాగే అక్కడ ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజీను మొదలు శాంక్షన్ చేయించుకున్నాం. దాని తర్వాత తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన IIITని బాసరలో ఉంది, ఇంకొకటి మహబూబ్ నగర్కు తీసుకురాగలిగినాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో. అలాగే ఇప్పుడు ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ మళ్ళీ మన మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీకి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో తీసుకురాగలిగినాం. ఎడ్యుకేషనల్ హబ్ కావాలి అంటే కేవలం ప్రభుత్వ కళాశాలలతోటి సాధ్యం కాదు. గవర్నమెంటు, ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ వస్తేనే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇక్కడ ఒక అట్మాస్ఫియర్, ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. కాబట్టే ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి మనకు మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో. మహబూబ్ నగర్ పట్టణానికి ఆనుకొని ఉంది. మన పెద్దలు పిల్లల విద్య కోసం, పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలని 75 ఎకరాలు ఆ కాలంలోనే ఆలోచన చేసి ఈ సొసైటీకి అప్పగించింది. సొసైటీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బీఈడి కోర్సులు, డిఈడి కోర్సులు, ఎంఈడి కోర్సులు, ఇంకా మిగతా అనేక కోర్సులను చాలా సక్సెస్ఫుల్గా నడిపిన చరిత్ర ఉంది. మంచి మేనేజ్మెంట్ టీం ఉంది ఇక్కడ. సొసైటీ కూడా నిబద్ధతతో పనిచేస్తూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మన మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న పేద విద్యార్థుల కోసం, ముఖ్యంగా మైనారిటీ పిల్లల కోసం, వాళ్ళు ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, టెక్నికల్ కోర్సెస్ కూడా ఇక్కడికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నా ఆలోచన వాళ్ళకు చెప్పడం జరిగింది. సొసైటీ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, మిగతా సభ్యులకు. వాళ్ళు వెంబడే మీరు మాకు ఇప్పిస్తానంటే మిగతావన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా కొద్ది వ్యవధిలోనే
వాళ్ళ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. జేఎన్టీయు టీం వచ్చినాక కూడా నేను కూడా ప్రత్యేకంగా వాళ్ళతోటి కూర్చున్నా. వాళ్ళు కూడా ఫేవరబుల్ రిపోర్ట్ రాశారు. దాని తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా అందరికీ కూడా చెప్పి ఒప్పించడం జరిగింది. వాస్తవంగా ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువైపోయినాయి, ఖాళీగా ఉన్నాయి, కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లా అని చెప్తే వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెరిగితే తప్ప మన గ్రామీణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పేద విద్యార్థులకు మనం ఎడ్యుకేషన్ ఇవ్వలేం. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు రాలేరు. వచ్చిన హైదరాబాదులో విద్యను భరించే స్తోమత వాళ్ళకు ఉండదు. మీరు ఏదైతే స్కిల్ యూనివర్సిటీని పెట్టారు, మన పిల్లలకు అత్యద్భుతంగా వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వాలి అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలి అని చెప్పి వారితోటి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఈ వలసలను ఆపాలే, ఇక్కడ ఉన్న పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్న తర్వాత మనకు చాలామంది మిత్రులు కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పి తోడ్పాటు అందించింది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. వారు ఏ విజన్ తోటి తెలంగాణ రాష్ట్రంలో పాలన చేస్తున్నారో ఆ విజన్కి అనుగుణంగా మన మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా వారి బాటలో నడవాల్సిన అవసరం ఉంది. వారు విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి ఆర్డర్ ఇచ్చిండు, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. విద్యకు బడ్జెట్ను పెంచిండ్రు, యూనివర్సిటీలకు బడ్జెట్ను పెంచిండ్రు, స్కూళ్ళను బాగు చేసుకుంటున్నారు, స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొస్తున్నారు, కాలేజీలలో పోస్టులను శాంక్షన్ చేస్తున్నారు, 11,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎక్కడెక్కడైతే మా దృష్టికి వచ్చిన విషయాలు వారికి చెప్తా ఉన్నామో అక్కడ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. అందుకే ఇప్పటి నుంచి తెలంగాణ విద్యా తెలంగాణగా మారబోతూ ఉంది. చదువుకోవాలన్న కోరిక గల ప్రతి తెలంగాణ బిడ్డకు నాణ్యమైన విద్య, అది టెక్నికల్ కోర్సు కావచ్చు, జనరల్ కోర్సు కావచ్చు, వాళ్ళకి ఇష్టం ఉన్న ఏ సబ్జెక్ట్స్ అయినా కావచ్చు, వాళ్ళు ఉంటున్న ప్రదేశానికి దగ్గరలోనే అటువంటి సౌకర్యం వాళ్ళకు కలగజేయాలని చెప్పి కృతనిశ్చయంతో మేమందరం కూడా ఉన్నాం. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలోనే మన అదృష్టం మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన అదృష్టం. మన మహబూబ్ నగర్ పట్టణం రాత మారడానికే భగవంతుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిండని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంలోనే మన మహబూబ్ నగర్కు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ వచ్చింది, IIITలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇక్కడ కూడా మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. అంతేకాదు కొస్గిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, కొడంగల్లో వెటర్నరీ కాలేజ్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి జస్ట్ 60 కిలోమీటర్లు మాత్రమే. ఇట్లా మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ కావాలన్నా కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైన దృష్టి పాలమూరు మీద పెట్టిండ్రు. మనం అందరం కూడా నమ్మకంతో వారిని ఆశీర్వదించినందుకు, వారు ముఖ్యమంత్రి అయినందుకు ఆ రుణాన్ని మన ముఖ్యమంత్రి గారు తీర్చుకుంటా ఉన్నారు. ఇక్కడ ఈ మేనేజ్మెంట్ సభ్యులకు నేను ఒకటే కోరుతా ఉన్నా, నిజంగా ఆ రోజు గులాం గౌస్కరీ గారు ఒక గొప్ప ఆలోచన చేసి మనకి ఇక్కడ ఈ విశాలమైన ప్రాంగణాన్ని మనకి ఇచ్చిన సొసైటీకి, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒక మొదటి అడుగు మాత్రమే. దీన్ని రాబోయే 10 సంవత్సరాల్లో ఒక విశ్వవిద్యాలయంగా మార్చుకోవాలి
అనే ఒక లక్ష్యంతో మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలి. 10,000 మంది పిల్లలు ఇక్కడ చదువుకోవాలి. వాళ్ళ జీవితంలో స్థిరపడడానికి కావాల్సిన అన్ని చదువులు కూడా మన మహబూబ్ నగర్ జిల్లా బిడ్డలు ఇక్కడ చదువుకోవాలి. ఇక్కడ కేవలం మైనారిటీ వాళ్ళకే కాదు, అందరికీ కూడా విద్య ఇక్కడ నేర్పబడాలి. మెజారిటీగా మైనారిటీ పిల్లలు వచ్చినా కోటా ప్రకారంగా వాళ్ళు కూడా ఇతర విద్యార్థులు కూడా ఇక్కడికి రావచ్చు. కొన్ని కోర్సుల్లో ఓపెన్ ఇది కూడా ఉంటుంది. కాబట్టి అన్ని టెక్నికల్ కోర్సెస్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు 4 కోర్సులు మనకు వచ్చినాయి కంప్యూటర్ సైన్స్కి సంబంధించినవి. వచ్చే సంవత్సరం మనం మెకానికల్, సివిల్ కోర్సెస్ కూడా తీసుకోవాలి. కోర్ ఇంజనీరింగ్ కూడా మనం తీసుకోవాలి. దాని తర్వాత పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చే చాలా టెక్నికల్ కోర్సెస్, యానిమేషన్స్, గ్రాఫిక్స్, తర్వాత లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచన చేసి మన ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో మనం పెట్టుకోవాలి. నేను ఒకటే వారిని కోరుతా ఉన్నా, మంచి పిల్లలు తయారు కావాలంటే మనకు మంచి స్టాఫ్ ఉండాలి. ఎక్కడ కూడా పక్షపాతానికి పోయో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి టీచర్స్ రిక్రూట్మెంట్లో, ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్లో మీరు కేవలం మెరిట్కే ప్రాధాన్యత ఇస్తే ఈ కాలేజ్ విశ్వవిద్యాలయం కావడానికి ఎంత సమయం పట్టదు. మీరు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఉంది ఢిల్లీలో, 1920వ సంవత్సరంలో పెట్టిండ్రు. అలీగఢ్లో స్థాపించి దాన్ని ఢిల్లీకి తీసుకొచ్చిండ్రు. అది ఈరోజు దేశంలోనే నెంబర్ 3 యూనివర్సిటీ. NIRF అని ర్యాంకింగ్ ఇస్తుంది దేశంలో యూనివర్సిటీలలో, గవర్నమెంట్ ర్యాంకింగే. దాంట్లో దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో నెంబర్ 3 ర్యాంకింగ్ అది జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ. ఆ మోడల్లో మనం ఇక్కడ కోర్సెస్ కావచ్చు, మన లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఆ మోడల్లో మనం పనిచేయాలని చెప్పి మనందరం కూడా గట్టి సంకల్పం తీసుకోవాలి. ఒకసారి మీరు అందరూ కూడా వీలైతే ఆ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి. అక్కడ ఉన్న కోర్సెస్ మీద ఎక్స్పర్ట్ కమిటీని వేసి అక్కడికి పంపించండి. ఒక మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను మనం ఎట్లా తయారు చేసుకోవాలా, మన పిల్లలకు, మహబూబ్ నగర్ పిల్లలకు, చుట్టుముట్టు ప్రాంతాల పిల్లలకు ఎట్లా దాన్ని అందియాలి అని చెప్పి నిరంతరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం ఈ క్యాంపస్లో రాబోయే 5-6 సంవత్సరాల్లో కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులే నాకు తెలిసి 3,000 మంది ఉంటారు. ఒక 5 సంవత్సరాల తర్వాత కేవలం ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులే 3,000 మంది మినిమం ఉంటారు. దాని తర్వాత వచ్చే కోర్సెస్లో ఇంకా 1,000 మంది విద్యార్థులు వస్తారు. మొత్తం ఒక 10,000 మంది విద్యార్థులను మీరు ఇక్కడ మంచిగా తయారు చేసుకునే స్కోప్ ఉంది. కాబట్టే కాంప్రిహెన్సివ్ ప్లాన్ మీరు తయారు చేసుకోండి. మొత్తం మీకున్న ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ ఉంది, ఏ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ రావాలా, రేపు భవిష్యత్తులో ఎటువంటి కోర్సెస్ ఉండాలి, హాస్టల్ బిల్డింగ్స్ ఎక్కడ ఉండాలి, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఎక్కడ ఉండాలి, ల్యాబొరేటరీస్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మీరు ఎక్స్పర్ట్ కమిటీస్ తోటి కూర్చొని అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకోండి. రిటైర్డ్ ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ, వాళ్ళందరినీ కూడా కన్సల్టెంట్గానో లేకుంటే అడ్వైజర్స్గానో పెట్టుకోండి. ఇది భగవంతుడు మనకిచ్చిన అవకాశం. దీన్ని మనము చిన్న రాజకీయాలతోటి, వ్యక్తుల ఈగోలతోటి చంపుకోకూడదు, అవకాశాన్ని కోల్పోకూడదు. ఉదారంగా అందరినీ కూడా కలుపుకొని ఇది మహబూబ్ నగర్ ప్రజల ఆస్తిగా భావించి రేపు రాష్ట్రంలోనే మహబూబ్ నగర్లో ఇక్కడ మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో మేము చదువుకోవాలి అని చెప్పి 1,000 మంది ఈ రాష్ట్రం నుంచి బయటి రాష్ట్రాల నుంచి వచ్చేటంతగా మన ఈ ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేసుకోవాలి. మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు నేను అంతగా మన ఈ ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేసుకోవాలి. మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు నేను అందిస్తా. ఎటువంటి ఇబ్బందులున్నా వాటిని అధిగమించే ప్రయత్నం మీతో పాటు కలిసి నేను చేస్తాను. నాకు అనిపిస్తూ ఉంది అద్భుతమైన ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఖచ్చితంగా రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో మనం డెవలప్ చేసుకోగలుగుతాం. నేను వస్తూ పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో కూడా మాట్లాడినా, IIIT వైస్ ఛాన్సలర్తో కూడా మాట్లాడినా. ఈ 3 ఇంజనీరింగ్ కాలేజీలు
ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేసుకోవాలి. ల్యాబ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు. మనకు IIITలో అద్భుతమైన ప్రొఫెసర్స్ వస్తారు, యూనివర్సిటీలో కూడా మంచి ప్రొఫెసర్స్ వస్తారు, ఎక్స్పర్ట్స్ వస్తారు. మన దగ్గర కూడా మనం ఆ స్థాయి ప్రొఫెసర్స్ని తీసుకోవాలి. వీళ్ళందరూ ఇంటరాక్షన్ చేసుకుంటే అద్భుతమైన ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. మహబూబ్ నగర్కు ఎడ్యుకేషనల్ హబ్గా చేసుకోవడానికి ఈ 3 సంస్థలు చాలా కీలకంగా మారుతాయి. కాబట్టే సంయమనంతో పరస్పర సహకారం చేసుకుంటూ మనం ఈ ఇన్స్టిట్యూట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ, ముఖ్యంగా ఏదైతే ఇమ్తియాజ్ గారు, అహ్మద్ గారు, సజ్జాద్ గారు, మిగతా ఏదైతే మేనేజ్మెంట్ టీం ఉందో వాళ్ళు కూడా సిన్సియర్గా దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఎంబడి పడ్డారు. వాళ్ళు కూడా నేను ఎక్కడ 7 months ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఆఫీసర్ రాకుంటే గంటలు అక్కడనే వెయిట్ చేసిండ్రు. వాళ్ళ కృషి చాలా ఉంది, అట్లనే వాళ్ళ సంకల్పం కూడా చాలా గొప్పగా ఉంది. భయపెట్టాలని కొంతమంది చూసినా వస్తుందో రాదో, ఎందుకు డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు, రాకుంటే ఏంది అని చెప్పి కొద్దిగా కాషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్దలు. అయినా సరే నా మీద నమ్మకంతో, ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో, ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు చేస్తారు అన్న ఒక నమ్మకంతో వాళ్ళు కూడా గట్టిగా పనిచేయడం జరిగింది. వాళ్ళు చేసిన కృషికి ఫలితం ఈరోజు వచ్చింది. కాబట్టి దీన్ని ఒక సువర్ణ అవకాశం, దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో విడుచుకోవద్దు. చిన్న ఇష్యూస్ ఏమున్నా కూడా కూర్చొని మాట్లాడుకొని మన విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేయాలి. ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వహించుకోవాలా. ఇక్కడ చాలా హాస్టల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రాబోయే రోజుల్లో ఒక 5-6 వేల మంది పిల్లలు హాస్టల్స్లో ఉండాల్సి వస్తుంది. కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి. మహబూబ్ నగర్ టౌన్కి దీనితోటి అనుబంధం ఉండే కుటుంబాల సంఖ్య 100లు పెరుగుతుంది. బయటి ప్రదేశాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తారు. వాళ్లకు మనము ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన కార్పొరేషన్ కూడా అందుకు అనుగుణంగా ప్లానింగ్ కూడా చేస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లానింగ్లో భాగమవుతుంది. మీ అందరికీ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు, తోడ్పాటు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అని మేము అనుకోవట్లే. ఇది మహబూబ్ నగర్ పబ్లిక్ ఇన్స్టిట్యూట్. ఇది మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నుంచి జ్ఞానం అందించే ఏర్పాటు చేయాలి. మీ రిక్రూట్మెంట్లో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ను మీరు తీసుకోండి. ఎందుకంటే రెప్యుటేషన్ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ దాకా పోవాలి అంటే మీకు మంచి అకాడమిషియన్స్ ఉండాలి, మంచి లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఉండాలి. వాళ్ళని చూసి దూర ప్రాంతాల నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వస్తారు. కాబట్టి ఒక పవిత్రమైన లక్ష్యంతో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. భగవంతుడు మనకు ఆశీర్వదించిండు, అనుగ్రహించిండు. కాబట్టే ఇక్కడ మనం ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. వాళ్ళ అనుగ్రహం లేనిది మనం ఏం చేయలేం. ఒక దారి చూపించింది, ఆ దారి చూపించిండు కాబట్టి ఇంతమందిని దీనికి సహాయం చేయడానికి ఉరికొల్పిండు. ముఖ్యమంత్రి గారు కూడా దీని వెంబడి ఉన్నారు, దీని వెనుక ఉన్నారు. కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని మన మహబూబ్ నగర్కు దీన్ని ఒక మణిహారం లాగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.